హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతుర్రు. ఖచ్చితంగా నేను అడుగుతున్నందుకన్నా మరీ అడుగుతున్నందుకన్నా లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను అట్లే ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముగ్గులు తొందరగా 2 నిమిషాలనే అయిపోయే ముగ్గులు వేసి చూపిస్తున్నాను. మీరు కూడా నేర్చుకోండి, మీ యాకిట్లో వేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 7వ క్లాసు. ముందు వీడియోలలో వెనుక భాగం ముందు భాగం ఎట్లా కుట్టుకోవాలో చూపించాను కదా, చేతులు. ఇప్పుడు అన్నీ అటాచ్ చేసుకోవడం ఎట్లనో చూపిస్తాను చూడండి. చేతులు లోతులు కట్ చేసుకోవాలి కదా, గల్ల పీసులు అతికించుకొని గల్ల వేసుకోవాలి కదా. అన్ని బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ మొత్తం ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోతుంది ఈ క్లాస్లో మొత్తము. చూడండి, ఇప్పుడు ఇవి చేతులు అటాచ్ చేసి పెట్టాను కదా, ఇది వెనుక భాగం ముందు భాగం. ఇప్పుడు ఈ 2 భుజాలు అతికించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇది ఇట్లా ఉంటుంది కదా, కరెక్ట్ చూసుకొని ఈ ముందు భాగం తెచ్చి ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు భాగం తెచ్చి వెనుక భాగం పైన ఇట్లా మంచిమల్ల పైన పెట్టాలి. 2 మంచిమల్లలు ఒకేలాగా వచ్చేటట్టు చూసుకోవాలి. చాలా ఇక్కడక్కడ అతికియొద్దు, చాలా జాగ్రత్తతో ఇగో ఇట్లా 2 మంచిమల్లలు ఒకేలాగా వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని 2 కుట్లు భుజాలు అతికించుకోవాలి. ఇట్లా అతికించుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి. ఇట్లా 2 కుట్లు వేసుకొని ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఏమైనా ఎక్కువలు తక్కువలు ఉంటే ఇట్లా రెడీ అవుతుంది. సేమ్ ఇది ఎట్లా అతికించుకున్నామో ఇది కూడా సేమ్ 1కి 2 సార్లు ఇట్లా చూసుకోవాలి, లేకుంటే మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది. చూసుకొని భుజాలు 2 కుట్లు ఇక్కడ ఇట్లా అతికించినామో ఇక్కడ కూడా సేమ్ అతికించుకోవాలి. భుజాలు అతికించుకున్న తర్వాత ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయిన బ్లౌజును మనం వచ్చేసి ఇప్పుడు చూసుకొని మనం చేతులు ఉన్నాయి కదా, మధ్యలో మార్క్ పెట్టుకున్న మన మధ్యలో ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఇట్లా చూసుకొని ఇట్లా మార్క్ పెట్టుకొని ఇది ఏది ముందుకు వస్తుందో చూసుకొని ముందుకు వచ్చేది ½ ఇంచు లోతు కట్ చేసుకోవాలి. ఇట్లా ½ ఇంచు లోతు కట్ చేసుకోవాలి. ఇక ఈ విధంగా ½ ఇంచు కట్ చేసుకోవాలి. ఇది మధ్యలో చూసి ఈ భుజం పైన కుట్టు ఉంటుంది కదా, భుజం పైన కుట్టు పైన మధ్యలో చూసి కరెక్ట్ మధ్యలో పెట్టి ఈ విధంగా రౌండ్గా రౌండ్గా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా రౌండ్ ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. చేతి ఇట్లా రెడీ అవుతుంది. సేమ్ ఇదే కుట్టు పైన 2వ కుట్టు వేసుకోవాలి. 2 కుట్లు వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా మధ్యలో ఇది మాత్రం మధ్యలో కరెక్ట్ భుజం పైన కుట్టు ఉంటుంది కదా, ఇట్లా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. సేమ్ ఈ చేతి ఎట్లా కుట్టుకున్నామో ఈ చేతి కూడా సేమ్ కుట్టుకోవాలి. ముందలకి ఏదొస్తుందో చూసి చేతి లోతులు కటింగ్ వీడియోలో కట్ చేయలేను కదా, చేతి లోతులు ½ ఇంచు ముందలకు వచ్చేది చూసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోతు ఇది మధ్యలో వచ్చేటట్టు చూసి మనం ఆ చేతి ఎట్లా కుట్టినామో ఈ చేతి కూడా సేమ్ ఈ విధంగా రౌండ్గా కుట్టుకోవాలి. మొత్తం కుట్టు వచ్చేసి రౌండ్గా తిరగాలి. ½ ఇంచు వదిలేసి ½ ఇంచు వదిలేసి కుట్టుకోవాలి. ఏ కుట్టు పెట్టినా ½ ఇంచు ఉండాలి. ఇట్లా ఈ చేతి కూడా 2 సార్లు కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇది మాత్రం మధ్యలో వచ్చేటట్టు చూసుకుంటే మనకి ఇట్లా రెడీ అవుతుంది చేతి. ఇప్పుడు 2 సేమ్ తిరగమల్ల పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 ఇట్లా ఒక దగ్గర పెట్టుకోవాలి. 2 ఒక దగ్గర పెట్టుకొని ఇవి 2 సేమ్ ఉన్నాయా లేవా ఇట్లా చూసుకోవాలి. కిందిది పైది 2 భాగాలు ఇట్లా సేమ్ చూసుకొని మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మనకు ఆది బ్లౌజ్ ఎవరిదైతే ఉంటుందో ఎవరి దాంతో కొలత తీస్తామో ఎవరు కుడుతున్నామో వాళ్ళది ఈ కరెక్ట్ ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని
మనకి ఎన్ని కుట్లు వేసుకోవాలనుకుంటే అన్ని కుట్లు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా 4 అయినా 3 అయినా ఇట్లా కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఫస్ట్ వచ్చేసి ఈ కుట్టు స్ట్రేట్గా, మనకు రాని వాళ్ళు ఉంటే ఏం చేయాలంటే ఒక కుట్టును మాత్రం ఇలా ఇలా గుర్తుపెట్టాలి. నేను ఎట్లా గుర్తుపెట్టాను, సేమ్ స్ట్రేట్గా అన్నీ ఇట్లా గుర్తుపెట్టుకొని 3 కుట్లు, ఇక్కడ 3 అక్కడ 3 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కుట్టు వేసాను, ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఇట్లా కొలత చూసుకొని 2 సైడ్లు ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని గుర్తులు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూడా కుట్టేస్తాను, సేమ్ వేసుకోవాలి. అక్కడ ఎట్లా వేసామో అట్లా. ఇక్కడ సైడు 4 కుట్లు, ఇక్కడ సైడు 4 కుట్లు వేసాను. నేను చూపించిన విధంగానే మీరు కూడా 4 కుట్లు వేసుకోర్రి. ఇప్పుకోవడానికి ఉండాలి కదా క్లాత్. మనకు ఇప్పుడు కొలత బ్లౌజు, అదే ఆది బ్లౌజ్ అంటారు, కొలత బ్లౌజ్ అంటారు. దాన్ని చూసి మనము ఇట్లా కాజల పట్టి ఒక దగ్గర పెట్టి ఈ విధంగా కొలత తీసుకోవాలి. ఇక సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. సేమ్ వచ్చింది, ఇక లాస్ట్ వరకు సేమ్ ఈ విధంగా కొలత చూసుకోవాలి. ఇక ఇట్లా కొలత చూసుకోవాలి. 2 సేమ్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం గల్ల పీసులు అతికించుకోవాలి. గల్ల పీసులు అతికించుకొని మనకు గల్ల కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది గల్ల కదా, గల్ల సేమ్ ఉందా లేదా, కాజల పట్టి ఉక్సుల పట్టి సేమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఉక్సుల పట్టి ఎక్కువ ఉంది, ఉక్సుల పట్టి ఎక్కువ ఉంటే మనము కొంచెం ఇక్కడ కొంచెం కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ వచ్చిందా రాలేదా మళ్ళీ చూసుకోవాలి. ఎందుకంటే మనము ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు 1-2 సార్లు ఇట్లా చెక్ చేసుకోవాలి. కొంచెం ఉక్సుల పట్టి కొంచెం పెద్దగా ఉండాలి, కాజల పట్టి కొంచెం తక్కువ ఉండాలి. ఎందుకంటే ఉక్సులు పెట్టినాక సేమ్ అవుతుంది. కొంచెమే ఎక్కువ అంటే ఎక్కువ ఏం లేదు, 2 సేమ్ ఉన్నా సరిపోతుంది. ఇట్లా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు గల్ల పీసులు ఉంటాయి కదా, మనం గల్ల పీసులు కటింగ్ వీడియోలో చూపించాను కదా, అవి ఇట్లా అతికించుకోవాలి. ఇక ఈ విధంగా నేను అతికించి పెట్టాను. ఇట్లా ఇవి అతికించుకోవడం అయితే అందరికి వస్తుంది కదా, ఇట్లా అతికించుకోవాలి. ఇట్లా అతికించుకొని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం మడత పెట్టుకోవాలి. మడత పెట్టి ఈ కాజల పట్టి ఏదైతే ఉందో కాజల పట్టి నుంచి ఇలా స్టార్ట్ చేయాలి. గల్ల రౌండ్ ఆపించు ఈ విధంగా మనకు ఈ విధంగా కుట్టుకోవాలి. ఇంత గ్యాప్ రావాలి, మొత్తం ఒక్క లెవెల్గా ఇంత గ్యాప్ వచ్చేటట్టు గల్లకు రౌండ్గా కుట్టుకోవాలి. ఫస్ట్ గట్టి కుట్టు పెట్టాలి, లాస్ట్ గట్టి కుట్టు పెట్టాలి. గట్టి కుట్టు అంటే మనము ఇట్లా వెనుకకు ముందలకి సూదిగా ఇట్లా 2 సార్లు అనడము అట్లా అనుకోవాలి. మనం గట్టి కుట్టు పెట్టకపోతే ఇప్పుకపోతుంది, తొందరగా కుట్టు ఊడిపోతుంది కాబట్టి గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్గా కుట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ వరకు ఇలా కుట్టాము కదా, ఇలా ఎక్కువ అయితే మనము కట్ చేసుకోవాలి. కొంచెం ఉంచి కట్ చేయాలి, ఇంత ఎక్కువ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ కూడా ఫస్ట్ ఇలా మడత పెట్టామో ఇలా లోపలికి లాస్ట్ కూడా కొంచెం ఇట్లా పైకి ఇట్లా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని లాస్ట్ వరకు కుట్టు పెట్టి లాస్ట్కి గట్టి కుట్టు పెట్టాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇవతలికి కూడా వచ్చిందా రాలేదా కరెక్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఫస్ట్ కుట్టే వాళ్ళకైతే ఇది కరెక్ట్ 2 సేమ్ రావు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టి మనకు అంత ఒక్క లెవెల్గా వచ్చేటట్టు, ఈ లెవెల్గా వచ్చేటట్టు ఇక్కడ కాకుండా ఈ పైన దీనిపైన కుట్టేసుకోవాలి. ఏదానిపైన ఇక్కడ కొన పైన ఇట్లా కుట్టేసుకోవాలి. నేను వేస్తా చూడండి. ఇప్పుడు కరెక్ట్ అంత ఒక్క లెవెల్ రావాలి గల్ల. మనకు గల్లతోటే మనకు బ్లౌజు అందంగా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. మనకు గల్ల మిస్టేక్ పోయిందంటే అంత మిస్టేక్ బ్లౌజ్ మొత్తం పాడైపోయినట్టే. ఈ విధంగా అంత ఒక్క లెవెల్గా ఈ కుట్టు ఎక్కడొచ్చింది ఈ విధంగా కుట్టుకోవాలి. లాస్ట్ వరకు ఇట్లే కుట్టుకోవాలి. మనకి కరెక్ట్ గల్ల కరెక్ట్ కుట్టుకున్నామంటే మనకు కరెక్ట్ రెడీ అవుతుంది. ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకొని
ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ మొత్తం ఇది కట్ చేసుకొని మనకు గల్లకు చేతులు ఈ బెల్ట్ ఎమ్మింగ్ చేసుకొని ఉక్సులు పెట్టుకుంటే మనకు బ్లౌజ్ మొత్తం రెడీ. వారంలో మీ బ్లౌజు మీరు కరెక్ట్ 7 క్లాసులు మీరు విన్నారంటే 7 రోజులలో మీ బ్లౌజు మీరు పర్ఫెక్ట్గా కుట్టుకొని తొడుక్కోగలుగుతారు. ఇది 7వ క్లాసు. ఇప్పుడు లాస్ట్ క్లాసు. ఇది ఒక్క బ్లౌజుకు ఎన్ని క్లాసులు అయినాయో చెప్పాను. ఇగో ఇలా రెడీ అవుతుంది. మనకు కొలత కరెక్ట్, మనం కొలతకు ఏది తీసుకుంటామో అది కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నది తీసుకోవాలి. ఇగో ఇలా కొంచెం కూడా తేడా రాకుండా నీట్గా ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇట్లా ఎమ్మింగ్ చేసుకుంటే మనకి ఇట్లా రెడీ అవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, బ్లౌజు ఎంత బాగా రెడీ అయిందో. మీరు కూడా కరెక్ట్ కాటన్ బ్లౌజ్ తీసుకొని నేర్చుకొని మీ బ్లౌజు మీరే కుట్టుకొని వేసుకుంటారని చెప్తున్నాను. లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్లు మీ షేర్ చేస్తే నేను గిట కొత్త వీడియోలు అన్ని క్లాసులు తీయగలుగుతాను. లైనింగ్ బ్లౌజ్ కూడా క్లాసు సపరేట్ తీసి చూపిస్తాను. మామూలు కటింగ్ కూడా కాటన్ బ్లౌజ్తోని మామూలు కటింగు మొత్తం బ్లౌజ్ కటింగ్ ఒకరోజు, మొత్తం కుట్టడం ఒకరోజు తీసి క్లాసులు పెడతాను. అవి కూడా ఇప్పుడు సగం చూపించాను కదా, కొంచెము. ఇంకోటి మామూలు బ్లౌజు ఒకటే రోజు కట్ చేసి ఇంకో రోజు కుట్టడం అట్లా చూపిస్తాను, చూడండి.